నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల భారత విద్యార్థి పరిషత్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ జాతీయ పతాకంతో విద్యార్థులచే తిరంగా ర్యాలీ. డ్రగ్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలపై SRKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజుబాబు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల స్ఫూర్తిని యువతలో నింపాలి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. గాంధేయవాది పద్మశ్రీ MR రాజు, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతన కృష్ణంరాజులకు సర్వోదయ పురస్కారాలు. అఖిల భారత విద్యార్థి పరిషత్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం భీమవరం 2 టౌన్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన RSS నాయకులు మంతెన రామచంద్రరాజు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలన్నారు. భావి భారత పౌరులుగా విద్యార్థి దశ నుండి దేశ సేవకు అంకితం కావాలన్నారు. ASR నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద నుండి పద్మాలయ థియేటర్ వరకు విద్యార్థులతో భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, ABVP నాయకులు కాగిత డిన్ను, చందు, హాసిని, వెంకట్, షన్ను, ప్రశాంత్, అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి కూడా దేశం గురించి, సమాజం గురించి, సంస్కృతి గురించి, ఆధ్యాత్మిక గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. అందరిలోని, ప్రతి వ్యక్తిలోని భారతీయ ఆత్మ వెలుగొందాలి. అందరూ కలిసి మరలా మన భారతదేశాన్ని జగద్గురు స్థానానికి తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైంది. మన మధ్య కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. మనందరూ కూడా భారతీయులు. మనందరి డిజైన్ కూడా ఒకే విధంగా ఉంది. భారతదేశం కళలకు కాణాచి, గొప్ప సంపద అన్ని రంగాల్లోనూ ఉండటం అనేక దేశాలకు కన్నుకుట్టింది. దీన్ని సంపదను కొల్లగొట్టాలంటే వీళ్ళ సంస్కృతిని నాశనం చేయాలని వాళ్ళు పన్నాగం పన్నారు. ఆ రంగంలో వారు ఎంత విశ్వప్రయత్నం చేసినా కూడా మన సంస్కృతి ఈ రోజున నిలబడే ఉంది. మన దేశాన్ని మనందరూ కలిసి ఈ మంచి వాతావరణంలో మనందరూ కలిసి పిల్లలందరూ కూడా వాళ్ళ విద్యతో పాటు దేశం కోసం కూడా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మరలా భారతదేశం పరమ వైభవ స్థితికి వెళ్తుంది. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ఆటంకం కాకూడదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భీమవరం కోస్టల్ సిటీ సెంటర్ మల్టీప్లెక్స్ వద్ద SRKR ఇంజనీరింగ్ కళాశాల IT డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలపై ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటూ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య రుగ్మతలకు గురవుతారని, మత్తు పదార్థాలు సేవించడం కారణంగా హింసకు ప్రేరేపితులవుతారని, మానసికంగా, నైతికంగా దిగజారి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. SRKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యువతను చైతన్యం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సామాజిక బాధ్యతగా కళాశాల మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు IT డిపార్ట్మెంట్ హెడ్ తెలిపారు. మాలను కడతా మంచు కొండల సామిని కలిసిందే.
ఫస్ట్ అలానే ఉంటది, ఇంకో పెగ్గి లైబ్రరీలో ఉన్నారా? చెప్పు. కొంచెం మనీ కావాలరా, అర్జెంట్ రా. నా దగ్గర లేవురా. రే ప్లీజ్ రా, నీకు మళ్ళీ ఇచ్చేస్తారా? సరే, నా కాలేజ్ ఫీజు ఉందిరా, 3 days లో కట్టాలి. ఇచ్చేస్తావుగా? ఇచ్చేస్తారా? నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా. నువ్వు అనుకుని ఇలాంటి అమ్మాయిని కాదు నేను. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్, నీకో నమస్కారం. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను వదిలే. నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. ఏంటే అందంగా ఉన్నారన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగలేదు. తాజాగా పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో 2 విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం. అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఈ డ్రగ్ అబ్యూస్ మీద నషా ముక్త్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఫ్లాష్ మాబ్ చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీలో అవేర్నెస్ కోసం, డ్రగ్స్ వల్ల ఏ రకంగా సమాజం పాడైపోతుంది, ఏ రకంగా మన సమాజాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అది అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి సహకరించిన మా ఎస్ఆర్ కాలేజీ మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపాల్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే కోస్టల్ సిటీ సెంటర్ మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే వీసీవీ యజమాన్యానికి, మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, పబ్లిక్ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే కాబట్టి యువత ఏ రకంగా పాడవుతుందని చెప్పి మేము చాలా కాన్సెప్ట్స్ చూసాము. యువత అనేది గర్ల్స్కి ప్రొటెక్షన్ లేదు అండ్ డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు అండ్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక్క కారణం చేతనే కాదు, ప్రేమలో విఫలమైనట్టు, చదువుల వల్ల, స్ట్రెస్ వల్ల, ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా చాలా రకరకాల కారణాల వల్ల యువత అనేది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బాగా ఎక్కువ జరిగేది డ్రగ్స్ వల్ల బాగా పాడైపోతున్నారు. సో అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అనే కాన్సెప్ట్తో మేము ముందుకొచ్చి మీ ముందు ఫ్లాష్ మాబ్ చేసాం. ఇది డ్యాన్స్ చేయడం అనేది మా ఉద్దేశం కాదు, ఈ కాన్సెప్ట్ అందరికీ తెలియాలని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్తో ముందుకొచ్చాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల స్ఫూర్తిని యువతలో నింపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం బొంబే స్వీట్ సెంటర్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కనిపించకుండా పేరుకుపోయిన మొక్కలు తొలగించి విగ్రహాన్ని శుభ్రం చేసి నూలుతో తయారు చేసిన మాల వేసి నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ నాయకులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, కోళ్ల సీతారాం, కోళ్ల నాగబాబు, భూపతిరాజు, బుజ్జిరాజు, విజ్జిరోతు రాఘవులు, కొరిపల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు చల్లారాము, కొప్పినేడి బాబీ, రాట్నాల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారతదేశం 78వ స్వతంత్ర దినోత్సవం మరి దేశం అంతా కూడా ఎల్లుండ ఘనంగా జరపడానికి అన్ని ప్రభుత్వాలు కూడా మరి సమాయత్తమైనవి. దీనికి ముందుగానే భారతదేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకటి ఆలోచన చేయండి, మన జాతీయ నాయకులు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ నాయకులు అని భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు అందరూ కలిపి ఈరోజు మరి జోలపాలెం రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం మరి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని శుభ్రం చేయడం కానీ, ఈ విగ్రహానికి నివాళులు అర్పించడం కానీ ఏమీ చేయకుండా మరి ఒక పక్కనే ఆ జాతి పితాన్ని కూడా లేకోకుండా అగౌరవంగా పరిచిన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అలా కాదు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజబాబు గారు, అలాగే మా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మీ ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా జాతీయ నాయకులు గౌరవించుకోవాలి, నియోజకవర్గ పెద్దలు గౌరవించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలనే ఒకే సంకల్పంగా మేము ఎదురుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని, భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలని, మరి స్వతంత్ర దినోత్సవం చేసుకుంటే రాబోయే తరాలకి అందరికీ కూడా గతంలో చేసిన అందరికి కూడా కృషి అల్లూరి సీతారామరాజు గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అలాగే మహాత్మా గాంధీ గారు కానీ, అందరూ కూడా మరి వాజ్పేయి గారు కానీ వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ రాబోయే తరాలకి అందరికి కూడా ఒక మహాత్ముల్ని పేర్లు వాళ్ళకి తెలిసే విధంగా నందమూరి తారక రామారావు గారు కానీ అందరినీ కూడా కలుసుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప ప్రజాస్వామ్యవాదులు అందరూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరూ కూడా అమలుపరిచిన గొప్ప వ్యక్తులు, వీళ్ళందరినీ స్మరించుకుంటూ భీమవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కానీ నారా చంద్రబాబు నాయకత్వంలో మేమందరం కూడా ప్రజలు ఏదైతే అవసరమో అదే స్వతంత్ర భారతదేశంలో మనం ఆ ఫలాలను అందరికీ అందాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, స్వాతంత్రోద్యమంలో తమ ఆస్తులు, కుటుంబాలను వదిలి ప్రాణత్యాగం చేసి మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించిన అమరవీరులకు మహాత్మా గాంధీకి భీమవరం గాంధీ కస్తూర్బా భవనంలో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గాంధేయవాదులు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజుకు, సేవా తత్పరులు వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతని కృష్ణంరాజులకు సర్వోదయ పురస్కారాలు అందించామని ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచనలో జిల్లా స్థాయిలో విజేతలైన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మానవతా సంస్థ, భీమవరం బాలోత్సవ కమిటీ సంయుక్తంగా నిర్వహించారు. శశి మెరిట్ స్కూల్ విద్యార్థులచే గాంధీ విగ్రహంతో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించి శాంతి ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమస రామ్మోహన్ వర్మ, వేమూరి రాంబాబు, గాతల జేమ్స్, పట్టాబి, బొద్దరాజు వెంకటపతిరాజు, కార్మూరి నరసింహమూర్తి, గ్రంథి ప్రసాద్, ఎస్కే చాన్బాషా, సీతారామరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. మేము ట్రైనింగ్కి వెళ్ళాము, అంటే డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి చెప్పింది ఏమిటంటే లీడర్షిప్ ఎలా ఉండాలి అనేది గాంధీ గారిని చూపించారట. అందుచేత గాంధీ గారు గ్రేట్ లీడర్. అది ఆయన అలా అనేటప్పటికీ చాలా చాలా సంతోషపడ్డాం. పడి ఆయనే అటువంటి అన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. అవి ఎంతో ప్రపంచంలో ఆ దేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆ డైరెక్టర్, అంత పెద్ద లాబొరేటరీ డైరెక్టర్ గాంధీ గారి గురించి ఆ మాట మాట్లాడారు అంటే చాలా పవర్ తెలుస్తుంది మనకు. ఎనివే ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇంతమంది మన ఫ్యూచర్ ఇండియా ఈ వీళ్ళేనండి. ఎంఆర్ రాజు గారు, నేను పుట్టుంటానేమో స్వతంత్రం వచ్చినప్పటికీ ఎవరైనా ఉంటే 77-78 సంవత్సరాలు దించిన వారు ఏమన్నా ఉంటే ప్రసాదరాజు గారు ఉంటే ఉండొచ్చేమో. అందుకన్నా స్వతంత్రం అంటే ఏంటో మీకు ఎవరికి తెలియదు, అవునా? పుట్టినప్పటికీ మాకు ఎలా తెలుసు అంటే మా పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు నాకు 7 సంవత్సరాలు లోపుగా ఉండుంటాయి. పెద్దల కాంగ్రెస్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి పెద్దలు
మా ఎలిమెంటరీ స్కూల్కి వచ్చి పేపర్తో తయారు చేసినటువంటి జెండా ఇచ్చి ఊరంతా ఊరేగించారు. ఏమని? మహాత్మా గాంధీకి, సుభాష్ చంద్రబోస్కి, నెహ్రూ గారికి, పటేల్ గారికి, ఇలా 10 మంది అప్పుడు ఉండేటువంటి పెద్ద నాయకుల పేర్లు చెప్పి మా చేత జయజయలు పలికించారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి వారి ఆదేశాలతో పర్యావరణ పరిరక్షణ మీద 3 జిల్లాలకు సంబంధించిన పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్స్లో విజేతలైన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, అలాగే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అలాగే స్వాతంత్ర సమరయోధులకి 3 జిల్లాల్లోనూ కూడా సన్మానించి మన శాంతి ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అహింస, శాంతి, సత్యం, ఆ 3 మాట్లాడుకోవడానికి చాలా సరళమైన మాటలు కింద ఉంటాయి, కానీ వాటిని మనం ఆచరణలో పెట్టాలి అంటే మటుకు ఒక ఋషిలాగా తపస్సు చేయాలి. వాక్ ది వాక్ అండ్ వాక్ ది టాక్. నువ్వేం చేస్తావో అదే చెప్పు, నలుగురిని చేయమని. గాంధీ గారు అదే చేశారు. ఆయన ఏం చేశారో ఇలా చేద్దాం, ఇలా చెయ్యండి అని చెప్పాలి, ఇలా చేద్దాం రండి అందరూ కలిసి. పిల్లల్లో సృజనాత్మక పెంచడానికి బాలోత్సవ కమిటీ మరి విశేషమైన కృషి చేస్తుంది. అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోగొట్టాలంటే విద్య ఉండాలి, ఆ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని ప్రోత్సహించడానికి మా బాలోత్సవ కమిటీ పూర్తిగా ఏ కార్యక్రమంలో ఉంది. శ్రేష్టమైనటువంటి పొజిషన్స్లో ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. అంచేత వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళకి మనకు ఆదర్శంగా నిలబడతారు. అంచేత మామూలు మనిషి తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. ఈ రోజుని మనకంతా బోధకులు అందరూ చెప్పేవాళ్ళు, కానీ ఆచరణ లేదు. అంచేత ఆచరించాలి. ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను స్ఫూర్తివంతంగా నిర్వహించుకుంటున్నామని బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ఇంటింటికి జాతీయ జెండా ఇచ్చి కట్టించే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. యువత భాగస్వాములు కావాలని, దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు కాగిత సురేంద్ర, వినోద్ వర్మ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను, వారి నిస్వార్థ సేవలను, త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను వాడవాడలా జాతీయ సమగ్రతను తెలిపే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అడబాల శివ, చెరుకూరి కృష్ణంరాజు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీరాజు, పీతాని వెంకటేశ్వరరావు, గంటా లక్ష్మి, అరసవల్లి మణికంఠ, కొల్లు శ్రీనివాస్, రమాదేవి, లక్ష్మి, ఎన్ రాజేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత మాత కీర్తి కిరీటంలో కలికి తురాయి ఈ యొక్క మువ్వన్నెల జెండా. ఈ జెండాని ఆనాడు ఎవరైతే స్వతంత్ర పోరాట యోధులుగా ఉన్నారో వారందరి యొక్క స్ఫూర్తిని తీసుకుని మళ్ళా యువతలో ఆ యొక్క ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని నింపాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు గత 75 సంవత్సరాల యొక్క చరిత్రని, ఈ యొక్క స్వతంత్ర పోరాట చరిత్రని యువతకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఆయన తలపెట్టినటువంటి హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మరి భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో వాడవాడల ప్రతి ఇంటి మీద ఈ యొక్క మువ్వన్నెల జెండా ఎగరాలనేటువంటి ఆలోచన, ఆకాంక్ష, ఆయన యొక్క స్ఫూర్తి మరి ఈ రోజున ఈ పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో చేయడమే కాకుండా ఆనాడు విప్లవ వీరుడు, అగ్గి భరాటా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని మరి ఈ రోజు మరి శుభ్రంగా అలంకరణ చేస్తూ యువమోర్చా ఆధ్వర్యంలో ఈనాటి యువతకి ఆనాడు వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాల్ని మళ్ళా ఒక్కసారి గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అంటే మళ్ళా అదొక స్వతంత్రోద్యమ పోరాటానికి ఒక స్ఫూర్తిగా ఈనాటి యువతను కలిదినిందని అంటంలో ఇంకా అనుమానం లేదు.
కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం తూర్పుపేటలో 2 రోజుల పాటు జరిగే పైడితల్లి అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గత 78 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. బుధవారంతో జాతర ముగియనుంది. విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుండి బంధువులు జాతరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు, గరగ నృత్యాలతో మంగళవారం జాతర ప్రారంభించారు. ఇటీవల అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోకరాజు సుబ్బరాజు, శైలజ దంపతుల ఆర్థిక సహకారంతో ఆలయం ముఖద్వారం, దాతలు, భక్తులు, గ్రామ పెద్దల ఆర్థిక సహాయ సహకారాలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మాజీ టీటీడీ సభ్యులు కనుమూరు బాపిరాజు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దలు, పైడితల్లి అమ్మవారి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జాతర వైభవంగా జరుగుతోంది. పైడితల్లి అమ్మవారి జాతర పండుగ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. సంవత్సరంలో ఒకే ఒక సంవత్సరంలో గుడి కట్టుకున్నాం. అమ్మవారి గుడి చాలా గొప్పగా జరిగింది. అందరు పెద్దలు సహకరించారు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా నేను ఉండగా గుడి కట్టిన వల్ల నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ పైడితల్లి అమ్మవారి జాతర 78వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి. ఈ వార్షికోత్సవంలో మేము అమ్మవారి గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది శ్రీ గోకరాజు సుబ్బరాజు గారు, శైలజ దంపతులచే సహకారంతో మేము చేయటం జరిగింది. అలాగే గ్రామస్తులు, పబ్లిక్, ఇంకా ఉన్న జనం కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. దానితో మేము ఆ గుడిని నిర్మించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మేము చెట్టు దగ్గర ఉన్న గుడి అత్తవారి గుడిగాను, అక్కడ కట్టిన గుడి పుట్టిల్లు గుడిగాను అమ్మవారు నిర్ణయించారు. ఆ ప్రకారంగానే ఈ చెట్టు దగ్గర మేము పూరి గుడిగాను, అది పుట్టింటి గుడిగాను మేము నిర్ణయించుకొని ఆ ప్రకారంగానే మేము చేయటం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల జోలపాలెం గ్రామంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి గుడి అంగరంగ వైభవంగా 8వ తారీఖున ముహూర్తం ఖరారు చేసుకుని ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మే చెప్పింది నాకు అది పుట్టిల్లు, తర్వాత ఇక్కడ చెట్టు అనేది మా మెట్టిల్లు అని చెప్పింది. అదే విధంగా అమ్మవారి కోరిక మేరకు మేము ఈ జాతర అనేది ఈ పూరి గుడి దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.